ఏ తండ్రి అయినా తల్లిదండ్రులు ఎవరైనా కానీ పిల్లలు తప్పుగా ప్రవర్తిస్తే మందలిస్తారు. అది మన సంస్కృతి. అంటే వీళ్ళు ఏమి మందలించారా జనరల్గా మహేష్ గారిని? నేను ఏ రోజు కూడా వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ అతన్ని భార్యతో సరిగ్గా ఉండు అని చెప్పడం వినలేదండి. ఇంకా భార్యని నువ్వు అలా బయటికి తీసుకెళ్ళకు, భార్యతో బయటికి వెళ్తే మీకు దిష్టి తగిలిద్ది, ఏదో ఒకటి నెగిటివ్గా చెప్పి మా ఇద్దరిని ఎక్కువ బయట తిరగకుండా చేయటమే వాళ్ళు చేశారు. కానీ వాళ్ళమ్మ అయితే ఇంట్లో కూడా పక్క పక్కన మేము కూర్చోకూడదు అంటది. ఏంటండి అంటే దిష్టి అంటది. మళ్ళీ అదంతా ఫేక్ అనమాట. ఇప్పుడు వీళ్ళ సిస్టరే కానీ వాళ్ళే కానీ ఏదైనా ఏం చేస్తారంటే జాతకాల మీదకి దోసేస్తుంటారు, మళ్ళీ దిష్టి మీదకి తోసేస్తుంటారు. వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ వాళ్ళ మీద పడి ఏడుస్తారని చెప్తుంటారు. అందరు ఏడుపు తగిలిద్ది మా మీదకి, మీరు బయటికి వెళ్ళొద్దు అని అంటుంటారు. సో అతను ఊర్లో నన్ను బయటికి తీసుకెళ్ళటం అనేది అప్పుడే బ్లాక్ చేస్తారు. నాకు అప్పుడు అతనితో నేను ప్రేమలో పడ్డప్పుడు 19 ఏళ్ళు. నాకు అంత అర్థం కాలేదు. సో వీళ్ళు ఇదంతా ఇంత దాచిపెట్టడం అనేది గ్రౌండ్ వర్క్ ఫస్ట్ నుంచే ఉంది. వాళ్ళకి ఎప్పుడో తెలుసు వాళ్ళ అబ్బాయి నన్ను వదిలేస్తాడని. వాళ్ళు నాతో ఇప్పటి వరకు ఎందుకున్నారు, ఇప్పుడు కూడా ఎందుకు వదలట్లేదు అనే క్వశ్చన్కి నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అది కూడా ఇందాకే నాకు ఒక ఆడియో పంపించడం వల్ల నాకు క్లారిటీ వచ్చింది. ఓహో, ఇతను ఇందుకు చేస్తున్నాడా, ఇందుకా నన్ను ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తుంది, ఇందుకా నన్ను రాత్రి పగళ్ళు నిద్ర లేకుండా చేస్తుంది, ఇందుకు అని నాకు చెప్పే మగతనం లేక ఎక్కడో కూర్చొని అడ్డమైన కార్యకలాపాలు. ఇప్పుడు అతని అమ్మాయిలతో తిరుగుతుంది నన్ను హెరాస్ చేయడానికే అనుకుంటా. అతనికి వీక్నెస్ లేదని నేను అంటే ఒక పెళ్లి చేసుకొని భార్యని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఎన్ని విధాలు ఎక్స్ప్లోర్ చేయాలో ఇతనిని చూసి ఒక పుస్తకం రాయొచ్చు. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకును నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.